గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు కేరళలోని అలపిలో ఉన్నాం. కోకోనట్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఇది ఎంఆర్ఎల్ కుట్టానందన్ కోకోనట్ ఆయిల్ ఫ్యాక్టరీ. వీళ్ళు ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తారు. ఆయిల్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాం రండి. వంటకు ఒంటికి యూజ్ ఆల్వేస్ కుట్టానందన్ కోకోనట్ ఆయిల్. వంటకి ఒంటికే కాదు, జుట్టు కూడా యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కి పెద్ద ఫ్యాక్టరీ అవసరం లేదు. వీళ్ళు చేస్తున్నది కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్, ఆర్గానిక్ అండ్ ఎడిబుల్ క్వాలిటీ. డ్రై కోకోనట్ ని వీళ్ళు పర్చేస్ చేస్తారు. దీని ప్రైస్ డైలీ 90 నుంచి 130 లోపు ఉంటుంది. సో ఇది వేరీ అవుతుంటుంది, డే బై డే వేరీ అవుతుంటుంది. దీని ఫంగస్ రాకుండా కొన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారు వీటి మీద, కానీ వీళ్ళు కెమికల్స్ స్ప్రే చేయట్లేదు. డైరెక్ట్ గా సన్ లైట్ లో దీన్ని డ్రై చేస్తున్నారు. ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ ఫ్రీ హీటింగ్. కోప్రాని ఫ్రీ హీటింగ్ చేస్తారు. దీనికి ఒక చేంబర్ ఉంది. ఈ చేంబర్ లో మాన్యువల్ గా లోడ్ చేసి ఈ పక్కన బాయిలర్ ఉంది కదా, ఈ బాయిలర్ నుంచి హాట్ ఎయిర్ బ్లో చేస్తారు. సో ఈ హాట్ ఎయిర్ వల్ల కోప్రా బాగా డ్రై అవుతుంది. ఫ్రీ హీటింగ్ అయిన తర్వాత ఈ చేంబర్ లో రోస్ట్ చేస్తారు. రోస్ట్ అయితే కటింగ్ కి చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ కోకోనట్ ని చిన్న చిన్న ముక్కలుగా చోప్ చేస్తారు. చోప్ అయిన తర్వాత వీటిని ఈ మెటీరియల్ ని క్రషర్స్ కి ఫీడ్ చేస్తారు. ఇక్కడ 3 క్రషర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్రషర్ లో మెటీరియల్ లోడ్ అవుతుంది. ఇందులో నుంచే మాక్సిమం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆయిల్ కింద నుంచి ఫస్ట్ ఫిల్టర్ కి వెళ్తుంది. ఈ పిప్ అంతా మళ్ళీ సెకండ్ క్రషర్ కి ఫీడ్ చేస్తారు. సెకండ్ క్రషర్ లో ఫస్ట్ క్రషర్ లో వచ్చిన ఆయిల్ అంతా రాదు, బాగా తక్కువగా వస్తుంది. ఆయిల్ కింద నుంచి ఫిల్టర్ కి వెళ్తుంది. రెండోసారి క్రష్ అయిన మెటీరియల్ ని మూడో క్రషర్ కి ఫీడ్ చేస్తారు. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వస్తుంది, కొద్దిగా డ్రాప్స్ మాత్రమే ఆయిల్ వస్తుంది. ఈ కోప్రా వేస్ట్ ని కలెక్ట్ చేసి దీన్ని పశువుల మేతగా వీళ్ళు సేల్ చేస్తారు. ఇది కేజీ 35 to 40 రూపీస్ ఉంటుంది. ఈ 3 క్రషర్స్ నుంచి వచ్చిన ఆయిల్ ని ఇక్కడ ఫస్ట్ ఫిల్టర్ కి ఫీడ్ చేస్తాను. ఫస్ట్ ఫిల్టర్ ఫీడ్ చేస్తే ఫస్ట్ ఫిల్టర్ నుంచి వచ్చిన ఆయిల్ దీని విస్కాసిటీ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. తర్వాత ఈ ఫస్ట్ ఫిల్టర్ నుంచి వచ్చిన ఆయిల్ ని సెకండ్ ఫిల్టర్ కి వీళ్ళు ఫీడ్ చేస్తారు. ఈ సెకండ్ ఫిల్టర్ లో ఫీడ్ అయినప్పుడు ఈ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది, జస్ట్ లైక్ వాటర్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇది రెండోసారి ఫిల్టర్ అయిన తర్వాత దీన్ని వీళ్ళు ఇక్కడ ఈ పైప్ నుంచి ట్యాప్ చేసి దీన్ని బాటిల్లో క్యాన్ లో కలెక్ట్ చేస్తున్నారు కదా, తర్వాత బాటిల్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసి దీన్ని సేల్ చేస్తారనమాట. సో మీకు ఒక క్వశ్చన్, ఈ ఫిల్టర్ లో ఈ కోకోనట్ 1 kg కోకోనట్ నుంచి 1 kg డ్రై కోకోనట్ నుంచి ఎంత ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో చెప్పగలరా? और ये हर्बल ऑयल, ये सब करने से मिक्सिंग करके हम लोग बनाता है. ये उसका सैंपल होता है. ये सैंपल है. हाँ. No, I can't. Okay. Amla, aloe vera, onion, tobacco, size 21 herbal thing डाल के काउ मिल्क ऐसा डाल के 8 घंटा बॉईल करके हेयर प्रोटेक्शन ऑयल है. ये हेयर केयर ऑयल है. इसका कुछ फायदा है? नहीं होता है. हॉर्मोन प्रॉब्लम नहीं होता है.